తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే ప్రజలపై భారాలు వేస్తున్న గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే సబ్సిడీపై గ్యాస్ ధర పెంపుదలను వెంటనే వంట ధర గ్యాస్ ధరల పెంపుదలను వెంటనే సిగ్గు సిగ్గు ప్రజలపై భారాలు వేయడం కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడం ప్రజలందరూ నిత్యావసర వస్తువుల సరుకులపై కొవ్వూరు పట్టణంలో మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి గ్యాస్ 50 రూపాయలు ఒకేసారి పెంచడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే అనేక భారాల నిత్యావసర వస్తువులు అనేక రకంగా మరి ఆకాశాన్ని కారణంలో ఒకేసారి గ్యాస్ మీద 50 రూపాయలు వేయటం కూడా చాలా దుర్మార్గం. అలాగే తగ్గించవలసినటువంటి పెట్రోల్ డీజిల్ మీద కూడా మరి అనేక రకాలుగా రోజు రోజుకి పెంపుతాం మేము సిపిఎం ద్వారాగా ఖండిస్తున్నాం. ఈ రోజు పెంచినటువంటి ధరలన్నింటినీ కూడా తగ్గించాలని సామాన్య ప్రజలు చాలా నడ్డి విషయలాగా ఈ రోజు ప్రభుత్వం విధానాలు నశించాలని ఈ రోజు కొవ్వూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. పేద ప్రజల మీద పెనుభారం మోపడం చాలా దారుణం. ఎందుకంటే సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు వాగ్దానం చేసి గ్యాస్ బండ ఫ్రీ చేస్తానని చెప్పిన 3 నెలల్లోనే ప్రతి గ్యాస్ బండకి మళ్ళీ 50 రూపాయలు పెంచడం చాలా దారుణం. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి దారుణాలు చేసుకెళ్తుంటే సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏ పథకాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేర్చకపోతే తీవ్రంగా దీన్ని మేము మరి చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే స్పందించాలని కోరుతూ మరి చమురు ధరలు పెద్ద ఎత్తున తగ్గుతున్నప్పటికీ భారతదేశంలో చమురు ధరలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విచ్చలవిడిగా పెంచుకుంటా పోతా ఉంది. పెంచిన గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై ఒక్కొక్క బండ మీద 50 రూపాయల పెంపుదల నిరసిస్తూ ఈ రోజు కొవ్వూరు అల్లూరి సీతారాం విగ్రహ సెంటర్ నందు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ వినియోగ వస్తువుగా ఉన్నటువంటి గ్యాస్ మీద 50 రూపాయలు పెంపుదలంటే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఒక పక్కన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కావాలని అధిక సుంకాలను ప్రజలపై భారాలు వేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని 2 రూపాయలు పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎగ్జిస్ట్ చేసిన పనుల్ని మినహాయింపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ ఫోటోలో ఉన్నటువంటి మన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ పురంధేశ్వరి గారు 5 రూపాయలు గ్యాస్ మీద పెంపుదల చేసినప్పుడు బండని భుజాన్ని వేసుకుని రోడ్డు మీద దిగబడ్డారు. కానీ ఈ రోజు ఒకేసారి 50 రూపాయలు సామాన్య కుటుంబాల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరికీ గ్యాస్ ఉచితంగా ఇవ్వచ్చు, కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో 3 బండ్లు మాత్రమే పెట్టింది. అది కూడా అందరికీ రావడం లేదు. అలాంటి దాని మీద ఈ రోజు ప్రజలందరూ వినియోగ వస్తువు మీద భారాలు వేయడం అంటే ప్రజల్ని నడ్డు విరిచే పని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. మరి తక్షణం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నూతనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మే తర్వాత అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆస్తి మీద 15% పెన్ను పెంపుదలని గత టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించింది. మేము అధికారంలోకి వచ్చినట్టు దాన్ని రద్దు చేస్తారని చెప్పింది. ఇప్పుడు నూతన సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 15% పన్ను పట్టణ ప్రజానికం మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తా ఉంది. అన్ని రకాల భారాలు వేస్తుంది తప్ప ప్రజల సంక్షేమాన్ని ప్రజల అవసరాల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. ప్రజల మీద వేసిన భారాల తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం.